శిక్ష గురువుని వంకాలు చూపిస్తే మంచి చూపిస్తే అన్నారు. చెప్పండి అన్నారు. ఇలా అన్నారు. ఎవరైతే చాలా మంది తెలుసుకోడు. ఇలా అన్నారు. ఎదురుగా కూర్చున్నారు బంగారం పెట్టారు. ఇలా అన్నారు. చెయ్యిలా పెట్టారు. ఓంకారం వచ్చింది ఇక్కడ. నాకు చెప్పరా స్వప్నం ఓం అని అంటే నేను రాసినట్టుగా ఉంది. రాయలేదు, అందంగా లేదు ఓంకారం, కానీ ఓ మరి ఎన్నో అక్షరాలతో ఓంకారం సంస్కృతం. నేను మళ్ళీ ఓం అంటే మొదలెడతాను అర్థం, ఓం అంటే మొదలెడతాను, ఓం అంటే మళ్ళీ ఆడతాను అర్థం. ఓ ఇతరులకు వడ్డించి తినరాదు, ఇతరులకు వడ్డించింది తినరాదు, తాను మరో విస్తరి వేసుకుని భోజనం చేయాలి. అంటే దైవ విషయంలో ఇంకొకడు చెప్పిన రాసిన అనుభవాన్ని వినో లేక చదివో చాలా మంది తృప్తి పడుతున్నారు. ఇది ఇంకొకరి ఇంగిలి తిని సంతుష్టురాలైన సమానము సాధన కావాలి. శుద్ధమైన మనుషుడు తాను వేరే శుద్ధమైన ఆహారాన్ని తీసుకున్నట్లు స్వంతంగా సాధన చేసి అనుభవాన్ని పొంది ఆనందించాలి. ఎంగిలి మెతుకుల కోసం ఇదే షిరిడి బాబా సాయిబాబా చెప్పిందో చదువుకోని వాళ్ళు ఎవరో లేరు. మక్కా వెళ్ళినటువంటి ఒక ఫకీరు కోపర్ కమ్ స్టేషన్ దగ్గర నుంచి వచ్చి అహంకారి జట ఏంటి అంటే ఎవరో ఫకీరుదా అనుకుని పౌరమంత్రంగా మాట్లాడి ఆ ట్రైన్స్ లో వస్తూ ఎవరో బాబాగా ఎవరో పక్కిరితో ఎటువంటి ఉన్నాయా అని దోవ మాట్లాడుతున్నాడు. కోపర్ కమ్ స్టేషన్కి వచ్చారు రైలు వచ్చి మన్నాడు నుంచి. అయిపోయింది, బాబా దగ్గరకు వచ్చారు. చాలా గొడవ అంతా ఉంది. ఎందుగా చింపిరి గుడ్డలు ఎత్తుకుంటున్నావు, చింపిరి గుడ్డలు ఎత్తుకుంటావేమిరా, చింపిరి బొక్క చీర చింపిరి గుడ్డలు ఏరుకుంటున్నావు అన్నాడు. వీళ్ళకి ఈమె అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది. ఆయన చెప్పలో ఏమర్థమైంది, చింపిరి గుడ్డలు అంటే వాళ్ళని వీళ్ళు అడుగుతావు ఎందుకో, నా దగ్గర నన్ను అడుగు నువ్వు అనుభవం పొందరా భాషడికే బద్మాష్. శ్లోకాల నుంచి పాయకాల నుంచి రాలేవు, అడుగానండి. పైకాల నుంచి వస్తాడేమో. పైకాలం ఎక్కడ ఉంది? పాడుబడి నేను దశకు దేవాలయం, పాడుబడి మెట్టు కూడా సరిగ్గా ఒకే దారి, ఎక్కువ దారి లేదు. పైకాలం నుంచి వస్తాడేమో, అడుగు పో శ్యామ్ పో అడుగు. ఇవన్నీ కూడా ఇంత తంత్రాంతాలు ఉన్నాయి అక్కడ. అవి అక్కర్లేదా? ఎవరో షెడ్డి బాబు అవతార పురుషుడు మాట్లాడిన వెనకాలంతా గంభీరమైనటువంటి సాధనార్థమే ఉంటుంది. ఓ భక్తి అంటే ధనాన్ని ధాన్యాన్ని దానం చేయడం కాదు. భక్తి అన్నది ప్రేమ, విశ్వ ప్రేమయే భక్తి. విశ్వము ఎందు ప్రేమయే భక్తి. అమెరికా వాడు ఇండియా ద్వేషించడం, పాకిస్తాన్ వాడు ఇండియా ద్వేషించడం, ఇండియాను పాకిస్తాన్ చేయించడం, బాంబులు కొట్టి కోట్లు ఖర్చు పెట్టడం, వీళ్ళందరికీ మళ్ళీ జన్మలన్నీ ఇంకా ఆయన చూసుకోవాల్సింది. కనుక విశ్వప్రేమ కావాలి. నీ ప్రేమేనా? అందుకు వివేకంలో ఎందుకు వెళ్ళారు అక్కడికి? తప్పఫలంగా రామకృష్ణ తప్పఫలంగా అక్కడికి పని వచ్చింది. ఎందుకు వెళ్ళారంటే కళ్ళు తెప్పించారు అక్కడికి వెళ్ళి. విశ్వం 150 సంవత్సరాలు అయింది, 150 సంవత్సరాలు అయింది, 150 సంవత్సరాలు జయంతి అఖండంగా చేస్తున్నారు. హైదరాబాద్ అంటే ఎక్కడ పడితే అక్కడ 150 సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడు చేసుకోవచ్చు వివేకానంద జయంతి. జయంతి అంటే ఎప్పుడు కొడుతున్నాడే. అంతేకా మనలో ఉండే వాళ్ళందరూ కూడా వివేకానంద ముందే చెప్పుకుందాం, చాలా కాలం చెప్పుకుని మలయాళ రాష్ట్రంలో చెప్పుకోవడం జరిగింది. త్వరలోనే వివేకానంద ఇవాళ ఇంకా చాలా అవసరం. ఈనాటి రోజు అస్తవ్యస్తమైన ఈ రోజులో నేను భావిస్తున్నాను. అస్తవ్యస్తమైనటువంటి ఈ రోజుల్లో ఇవాళ ఆ వివేకానంద వాడిని ఎప్పుడు అవసరం, ఎప్పుడు సమకాలీనమే అవ్వాలి. అది త్వరలోనే ఆ వివేకానంద వారిని ప్రార్థించి ఆయన మాటలు చెప్పుకునే అదృష్టాన్ని మనందరం పాల్గొన్నాం. భేదభావం వల్ల సర్వ జీవుల్ని సర్వ వస్తువుల్ని సమభావంతో చూడమే భక్తి. ఇక్కడ సమం, శ్వాస సమం, కళ్ళు తెరిస్తే సమం, కళ్ళు మూస్తే సమం. సమత్వం యోగం వచ్చేది. సమత్వమే యోగము. ఆ సమత్వం నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు, జపంలో కూర్చున్నప్పుడు కాదు, ఆ కాసేపే బయటకు వచ్చే మొదలెడతావు. ఇక బయటకు వచ్చి కూడా సమత్వం ఉండాలి. కళ్ళు మూసిన సమత్వం, కళ్ళు మూసిన సమత్వం, కళ్ళు తెలిసిన సమత్వం, మాట్లాడిన సమత్వం, బాధ్యపడిన సమత్వమే, అన్ని సమత్వ భావమే. ఓ ఓ చెరుకు రసాన్ని తాగుతాం, పిప్పి వదిలేస్తాం.
ఓ ఇల్లు పాడైతే మరో ఇల్లు కడతాం. ఇది మృత్యువు, దీని గురించి భయపడకండి. ఈ జీవంలోని చైతన్యాన్ని, ఆనంద రసాన్ని పీల్చుకుని మిగిలిన శుష్కమైన ఈ శరీరాన్ని ఉదాసీనంగా వదిలిపెట్టేయాలి. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని పుణ్యాని నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. కృష్ణుడు మృత్యువు లేదు. ఈ జీవంలోని చైతన్య రసాన్ని పీల్చుకుని మిగిలిన శుష్కమైన ఈ శరీరాన్ని ఉదాసీనంగా వదిలేయాలి, ఉదాసీనంగా చూడాలి. పాత ఇంటిని వదిలి కొత్త ఇంటికి పోతున్నట్టు జీవుడు తన ముసలి దేహాన్ని వదిలి ఇంకొక జన్మలో కొత్త దేహాన్ని స్వీకరిస్తాడు. సరిగ్గా శ్రీకృష్ణుడు వారి మాటలు చూడండి, మాటలు చేసేవారు ఆయన నోట్లు వస్తున్నాయో. పాత ఇంటిని వదిలిపెట్టి కొత్త ఇంట్లోకి పోతున్నట్లు జీవుడు తన పాత ముసలి దేహాన్ని వదిలిపెట్టి ఇంకొక జన్మలో కొత్త దేహాన్ని స్వీకరిస్తాడు. అక్కడ ఇంకొక విషయం, మనలో ఇదే వదిలేసిన తర్వాత అమ్మమ్మ చాలా తప్పు నష్టమాలు కలపకూడదు, చాలా తప్పు నిత్యం తలుచుకుంటున్నాడు. ఇవాళ తలుచుకుంటే 5 దగ్గర రాని చేస్తాం. ఒక మాట చెయ్యి అర్థం చేసుకుంటే భయం ఉండాలి. అది తెలుసుకుంటే భయం ఉంది. ఇవాళని భయపడాలి, భయపడాలి. అది అర్థమానం కాదు, సాధారణంగా. సో పక్షికి నాశనం లేదు, గూటికే నాశనం. సో మాటలో పక్షికి నాశనం లేదు. ఇది ఇంగ్లీషు బాగుంటుంది. పక్షికి నాశనం లేదు, గూటికే నాశనం. మంటి గూడు, మంటి నాడులు, మంటి నరాలు, నాడుల్లో రక్తాలు, రక్తం నుంచి శుక్లాలు. ఈ మాంసమయ శరీరం స్థిరం కాదు. ఒకరోజు స్నానం చేయకపోతే చెడ్డ వాసన. మనుష్య ప్రకృతి నమ్మవద్దు, నమ్మడానికి సాధ్యం కాదు. మనుష్య ప్రకృతి నమ్మవద్దు. ఓ మంగళాన సుధాసారవర్షిణి పరమంగురు జ్యోతిర్మాదాకారం వందే కిలాలకృతం వందే జగద్గోమోర్మభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ పుత్రుభ్యో వంశభ్యో మహద్భ్యో నమో గురుభ్యో. గడియారంకి కీలును తిప్పినట్టు, గడియారం కీలును తిప్పినట్టు చేత్తో ముక్కును పట్టుకుని పైకి చూసి దమ్ము పట్టి ముక్కు పట్టి కసరత్తు చేయడం సమాధి రాదు. చూడండి, గడియారంకి కీలును తిప్పినట్లు చేత్తో ముక్కును పట్టుకొని పైకి చూసి దమ్ము పట్టి కసరత్తు చేయడం సమాధి కాదు, సమాధి రాదు. అందుకని శివానంతపురం శివారు 5వ అధ్యాయంలో 26-27 శ్లోకంలో స్పర్శాంతృత్వ బహిర్బాహ్యం చక్షు ఆంతరే భ్రువో. ఇది ఎక్కడా లేదు సూర్య సృష్టోదయం. ఇది భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా కొన్నాడు వృత్తమైపోయి మళ్ళీ వచ్చిందంటే దానికి చాలా అర్థం ఉంది, చాలా అర్థం ఉంది. అటువంటి వాడి ఎక్కడ ఏ యోగం ఉన్నా అది ఇందులోంచి రావాల్సిందే. మహాభారతంలో ఏదైనా ఉంటే ఎక్కడ ఉంటుంది, మహాభారతంలో లేకపోతే ఎక్కడ ఇది లేదు. ఏదైనా నాస్తికించిన అంటారు. ఈ దేహంలో లేనిది ఎక్కడ ఏం లేదు, ఎక్కడ ఏదైనా ఉంటే ఈ దేహంలో ఉంటుంది. కనుక గడియారం చెప్పినట్టు చేత్తో ముక్కును పట్టుకుని పైకి చూపి దమ్ము పట్టి కసరత్తు చేయడం సమాధి కాదు, సమాధి రాదు. ఇది సహజమైనటువంటిది. పూర్వకాలం ప్రాచీన కాలంలో మహర్షులు సాధించి చేసి ఈ యోగాన్ని చేపట్టి సిద్ధి పొందారు కనుక దీని సిద్ధ యోగము అన్నారు. మా గురువుకి గురువు చెప్పారు, శంకరానందుడు చెప్పారు. ఆయనకి 18 సంవత్సరాలు కూడా ఉండవు. వాడు పొద్దున మనసంతా ఆయన మీద నిండిపోతుంది.
ఈ ప్రపంచం ద్వైత రూపమైన ప్రపంచం అంతా అణిగిపోయి దైవంలో ఒకటైపోయే నిజమైన సమాధి అంత సులువుగా ఉండదు. సమాధి అనుకుంటే ఏదో అనుకోవద్దు, చాలా సులువు. 6 నెలలు కనుక ఎవరితో మాట్లాడకుండా, టీవీ చూడకుండా, పేపర్ చూడకుండా, ఇంట్లో కూడా ఎక్కువ మాట్లాడకుండా 5 గంటలు 6 గంటలు తక్కువ కాకుండా ఉదయం సాయంత్రం చేస్తే 180 రోజులు 6 నెలల్లో గురుస్థానంపై చిన్న సమాధి వస్తుందని రామకృష్ణ బ్రహ్మాండ చేసుకుని నీకు జరగకపోతే నా పీక తీసుకో, నా పీక పోషిస్తాను బ్రహ్మానంద బోధలో. చాలా మంది చదవండి టీచింగ్స్ ఆఫ్ బ్రహ్మానంద బోధలు తెలుగులో కూడా ఉన్నాయి. 6 నెలలు నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, నీకు వెలుగు కనిపించకపోతే నా పీక ఇస్తాను. ప్రాణాయామంలో పైకి నిజమైనటువంటి జపం ఏమిటో చెప్తున్నారు. జపం రథభావన అన్నారు. పతంజలి వేళ్ల మీద ఎలా పెట్టి పోసలతో చేస్తారు, తప్పని కాదు. పాయింట్ క్యాచ్ ఓకే, వ్యంగ్యంగా మాట్లాడుతున్నాను, ఇక్కడ మాట్లాడితే చెప్తున్నాను, నా సంతకైతే ఏమీ లేదు. పాయింట్ పట్టుకుంటున్నారు. 1వ క్లాసు 2వ క్లాసు 3వ క్లాసు లేదా, ఎల్కేజీ క్లాస్ లేదా? నిజమైన జపం అంటే ఏమిటో, కర్మయోగం అంటే ఏమిటో చెప్తున్నారు. ఈ వాకులే సుప్రీంకోర్టు వాకులాగా కోరికలు హైయెస్ట్ జీవించిన భగవంతుడు చూసి భగవంతుడి దగ్గర నుంచి వచ్చిన వాకులు ఇవి. చిరాకాశంలో వచ్చిన వాకులు. భగవద్గీత కూడా భగవంతుడి యొక్క గానం అది. ఇది కూడా ఆయన గానం. ఈ గానంలో ఏమైనా అనువాదంలో ఉంటుందేమో అని కొంచెం కష్టపడి ఇంగ్లీష్ తెలుగు 2 కూడా పెట్టుకుని ఏదో ఉన్నదో దాన్ని ఈ వెరైటీ తయారు చేసుకొచ్చాను. నిజమైన జపం అంటే ఏమిటి? కర్మయోగం అంటారు, భక్తియోగం అంటారు, జ్ఞానయోగం అంటారు, జ్ఞానయోగం అంటారు. ఇవన్నీ కాదు. మళ్ళీ ఉద్యోగం దాన్ని మెదలో పెట్టుకుంటుంది అదంటారు. ఇవాళ సామాన్య మానవుడు పిచ్చిపోతుంది. ఎన్ని ఉన్నాయా దాన్ని చెప్తున్నారు. ఇక్కడ వినండి. చేతితో జపం కాదు, నోటితో జపం కాదు, మనస్సులో జపం, మనస్సుతో జపం, మనస్సులో జపం. నేను చాలాసార్లు చెప్పుకున్నాం. మనస్సుతో, మనస్సులో, మనస్సు కోసం మనస్సుని దాన్ని లేకుండా చేయగలిగితే యోగము. చేతితో కర్మ కాదు, కాలితో కర్మ కాదు, మనస్సులో నిష్కామ కర్మ చేయాలి. నిష్కామ కర్మ చేయవే మనసా, నిష్కామ కర్మ చేయి. నిష్కామ కర్మ అంటే ఏంటంటే ఏ కామ్యము పెట్టుకోకుండా. నేను గడిగడికి ఇప్పుడు ఈనాటి సమాజ పరిస్థితులను తలుచుకుని నా నోరు పాలేసి మీ చెవులు పాడేసే ఉద్దేశం నాకు ఏమి లేదు. మోక్షం కావాలనుకున్నవాడు అది కావాలి ఇది కావాలి జపం చేయకూడదు. అవి కావాలంటే వేరే జ్ఞానాలు, స్మార్త కర్మలు, శుద్ధ కర్మలు, అనేక రకాల కర్మలు ఉన్నాయి. అవి చెయ్యండి. అతిరాత్రమని అదేని ఇదని అనేక కర్మలు ఉన్నాయి. శ్రౌత కర్మలు అంటారు, నిత్య కర్మలు ఉన్నాయి, నిమిత్త కర్మలు ఉన్నాయి, స్మార్త కర్మలు ఉన్నాయి. ఇవి అతిరాత్రం ఆ రాత్రం దశలు ఇవన్నీ కూడా రకరకాల కావడం కోసం. పిల్లలు పుట్టడానికి చేశాడు, కొడుకో అని చచ్చాడు. అధ్యాత్మం అని అడిగాడా? విశ్వామిత్రుడు వాడు వచ్చి పిల్లాడు ఏమన్నాడు తప్పకొని నా ముఖ్యుడు చెప్పి కాలు పడచ్చు ముగ్గుడు. ఏమండి వాల్మీకి రాసిన రామాయణంలో ఉన్న దశరథుడు ముగ్గురు అంటున్నారు మీరు అని అంటున్నారేమో. దశరథుడు అంటే జీవుడు, ఈ జీవుడు అర్థం. దశరథుడు అంటే 10 రథంలో కలవాడని అర్థం. 10 రథాలు ఏం కలవ? చక్రవర్తి, మహాచక్రవర్తి, విశ్వంసహ చక్రవర్తి. అక్కడ కన్యాకుమారి అక్కడ దగ్గర నుంచి సముద్రం హిందూ మహాసముద్రం మొత్తం అంతా కూడా రామరాజ్యమే. మొత్తం అంతా రామరాజ్యం. ఉదయం అంటే అయోధ్య. ఇది అయోధ్య అంటే పట్టబడింది అర్థం. యోధ్య కానిది అయోధ్య. సరయూ నది అంటే ఇది. ఈ గంగా యమున దగ్గర నుంచి లోడని పైకి పడిన కొద్ది శబ్దం అవుతుంది, ఒక శబ్దం అవుతుంది. ఆ శబ్దం ఏమిటి అని అడుగుతారు రామలక్ష్మణుడు. బాబు ఏమిటి ఏమిటి
ఏంటి అదేంటి శబ్దం ఏంటి ఇదేంటి వినండి. శబ్దం రెండు రకాలు. ఒకటి ధ్వని, రెండు నాదం. ఒకటి ధ్వని, రెండు నాదం. ఈ రెండింటినీ కలిపిన కలెక్టివ్ నౌను శబ్దం. ఇలా ఏదో శబ్దం చూడండి నాదం. ధ్వని నాదం. ధ్వని అంటే ఏంటంటే కాసేపు ఉండే ఆగిపోయేది. ఫ్యాన్ చప్పుడు అవుతుంది, రేడియో అవుతుంది, ఇంజిన్ చప్పుడు అవుతుంది, కాసేపు ఉండే ఆగిపోతుంది. ఆ దాని పేరు ధ్వని. ఈ శబ్దం రెండు రకాలు. ఒక రకమైన ధ్వని కాసేపు విరిగి ఆగిపోతుంది. గంట కొట్టారు, ఇక్కడ వెయిట్లా కొట్టావు, ఆగిపోయింది. ఇది ధ్వని. అలాగే ధ్వని చేయకూడదు అక్కడ. నాదం అంటే ఏంటంటే లోపల లయమైపోయి నువ్వు మనస్సులో ఇంద్రియాలకి, జ్ఞానేంద్రియాలకి, సహస్రంలో రసమయమై, తన్మయమై, పరిపూర్ణమై, నీ చెడు కూడా నీకు విన్నంత సదాకాల చిదానంద స్థితిలో నువ్వు మమైక్యంగా ఏకమైపోయి ఏదీ వినిపించని స్థితిలో వినిపించేది ఏదైతే ఉందో అది నాదం. అందుకనే త్యాగరాజు నాద బ్రహ్మ అన్నారు. నాద బ్రహ్మ అన్నారు. నాద బ్రహ్మ అంటే అది నాకు అధికారులు నేను అనలేదు. తెరదీయరాదా వెంకటరమణ నీ తెరదీయమన్నాడు తప్ప ఇంకోటి ఏమనలేదు. వేళ్లతో అది అదేంటే ఇటువంటి శాస్త్ర సంబంధమైనటువంటి విషయాలు మనం చెప్పుకుంటే జనరల్గా శాస్త్రం చెప్పాలండి, ఏదో అవడం చెప్పడం కాదు. అంటే శబ్దం రెండు రకాలు. ఒకటి నా ధ్వని, రెండు నా కాసేపు శబ్దం అయ్యి కాసేపు చప్పుడే ఆగిపోయేది ధ్వని. ఇంకా మళ్ళీ ఇంకా ఇందాక వస్తున్నారు లోపల ఓంకార ధ్వనితో ప్రజలు మొత్తం ఇండియాన్ని కూడా తడిసిపోయి లోపల ఒక ఏకీకృతమైనటువంటి అఖండ రసధార ఏదైతే ఉందో ఆ ధారలో నీకు వినిపించేది కూడా నీకు వినిపిస్తుందని కూడా ఎవరు లేరు. ఆ స్థానంలో ఉండేటువంటి దాన్నే నాదము అంటారు. అది సంగీతంతో చక్కగా తీసుకురావచ్చని త్యాగరాజు నిరూపించాడు. మహానుభావుడు త్యాగరాజు. కనుక వేళతో జపమాల తిప్పడం వల్ల కానీ, నాలుగుతో నామోచ్చారణ చేయడం వల్ల కానీ జపము చేసినట్లు కాదు. ఒక్క విషయం అంటే నామాలను అర్థం చేసుకోండి. ఇవాళ ఇక్కడ మాతో జపం చేయడం, ఇది చేయడం అని వాటిని చేయడం మానమని కాదు. పాయింట్ దీని నేను చేస్తాను జపం. నేను రోజు 10 మాలతోటి 6 మాలతోటి శివుడు గోత్రాక్షమాల పంచాక్షి కామాల దీనికి మళ్ళీ కూడా నేను వదిలి కట్టకుండా చేస్తూనే ఉన్నాను. అయితే నా అంతరంగ విషయం అవి మానవుని కాదు. స్థితి వచ్చిన తర్వాత నువ్వు మౌనం ఏంటి, నీ చేతి మానిపించే స్థితి రావాలి. అక్కడ నువ్వు అని పడుతుంది. నీ చేతి స్థితి మానిపించి బృందిస్తామని లైవైపోతే మాల పడిపోతుంది. నేను చేయలేవు. ఆ స్థితి ఇంకా రాలేదని అర్థం చేస్తుంటే అంటే చేస్తున్న వాళ్ళు ఎవరు చక్కగా చేసుకోండి. వద్దని కాస్తుందంటే అక్కడ మాట్లాడడం కింద ఒకటికో పదం చేద్దాం. ఇది కాదు, అది ఆ కథం పక్క చేద్దాం. ఇది వదిలేదు అది కాదు. అందులో ఏమన్నా కావాలి చేసేవాడిని ఎప్పుడు కూడా ఇందులో పసుపు పండుగండి ఏదో కేశగండం చేసేవాడిని ఆ జుట్టు ఏమిటి అదే అనుకోవాలి. నువ్వు అతిథి వేదాంతం చెప్పకూడదు. అతిథి వేదాంతం చెప్పేవాడు బాగుంటుంది ఈ మాటలు. నాయమంటే చేయమంటే కష్టం, నాయమంటే హ్యాపీ కదా. భగవంతుడు ఏడు ఆయకుంటుందంటే జనం ఎవరిపోతారు. కాసేపు కళ్ళు ముచ్చుకుని కొంచెం శ్వాస తీయడానికి ఒక నాడి అంటే పలానా పెడితే వస్తాను కూడా మనం పెడతాను కానీ పెట్టారు. పుణిదంలో చేరిపోయారు జనం. ఈ వైదికాన్ని వదిలేశారు. అప్పుడు వైశంపాయనుడు జన్మేజుడు సౌతి ముగ్గురు కూర్చుని వైదికం పాడైపోతుంది. వీళ్ళు 27 పిన్నోట్లు 46 పిన్నోట్లు పెట్టేసి ఇంతంత గంటలెట్టి పెట్టేసేది బౌద్ధులు చేయడు మనం వేదం వెళ్ళిపోతుంది వెనక్కి అంటే అలా కాదు అని జనమేజయుడు సౌతి వైశంపాయనుడు ముగ్గురు కూర్చుని మనం ఒక వేద సంబంధమైన కథలు తీసుకొచ్చి పురాణ గాథలో పెట్టి ఈ పురాణాలు రాయకపోతే మన వైదిక ధర్మం విజృంభించదని అప్పుడు మహాభారతం రాయడం జరిగింది. అది వదిలేశారు. ఇవాళ 64 పిన్నోట్లు 32 పిన్నోట్లు అవి ఇవి కర్మకాండ ఎక్కువ దక్షిణ దేశంలో. కర్మకాండ ఎక్కువ ఎంత ఎక్కువైపోయిందంటే ఆ జ్ఞానం అసలు సాధన పక్కెళ్ళిపోయింది. ఇది ఎక్కువైపోయింది. ఇది ఎక్కువైతే తగ్గింది. మళ్ళీ శంకరాచార్యులు వస్తారు, శర్మలు కొలుస్తారు.
వేలతో జపమాలను తిప్పినందువల్ల కానీ జపం చేసినట్టు కాదు. నిజమైనటువంటి ధ్యానమే నిజమైన జపం, నిజమైన ధ్యానమే నిజమైన జపం. ధ్యానం అంటే ఈ ధ్యానం అనేటువంటిది ఒక స్థితి, ఒక విషయం. ఒక విషయం అంటే నేను చెప్తాను అర్థం. ధ్యానం చెయ్యం, ఆ స్థితి వస్తుంది, మనకి తెలుస్తుంది. ఈ నిలబదన ఆగిపోయేటువంటి కొద్ది కొద్దిగా మీరు ఆలోచన తీయండి. సంయమం చేస్తున్న కొద్దీ పెరుగుతుంది. అందుకని ఆలోచనని ధ్యాన యోగం అన్నారు. ఆత్మని సంయమము చేసిన స్థితి ఆ ధ్యాన స్థితి వస్తుంది. అందుకని ఆత్మ సంయమ యోగము అన్నారు. సంయమం అంటే భౌతిక ఓ ఆత్మ భావనే నిజమైన జపం, ఆత్మ భావనే నిజమైన జపం, ఆత్మ చింతనే నిజమైన జపం, ఆత్మానుసంధానమే నిజమైన జపం. కాళ్ళతోటి చేతులతోటి చేసిన కర్మ, కర్తృత్వ భావనతో చేసిన కర్మ, ఇది కేవలం కర్మ మాత్రమే అవుతుంది, నిష్కామ కర్మ కాదు. కాళ్ళు చేతులు ఇవి నావి కావు, నాలో ఇవన్నీ ఉన్నాయి, వాటిలో నేను అనుకునే స్థితిలో ఏం చేసినా కర్మే అవుతుంది. అది కర్మశాస్త్రం. స్థితప్రజ్ఞుడు ప్రజ్ఞస్థితంగా ఉన్నవాడు ఏం చేస్తున్నా చేయనట్టే లెక్క, ఏం చేయకపోయినా చేస్తున్నట్టే లెక్క. ఒక మహాబాబు గారు రమణ మహర్షి దగ్గరికి ఒక గాంధర్వ గాయకురాలు అపరూపమైన గంధర్వ గానం ఒకే చిగురుస్తుందన్నమాట. మోళ్ళు చుట్టూ మోళ్ళు చిగుర్చేటువంటి రసమయ గానం చేసే ఒక ఆవిడ వచ్చి అద్భుతంగా పడింది. ఆయన ఏ విధమైనటువంటి కమలకి ఉండగా ఏదో లోపల ఉంటారు కదా, ఈవిడ వెంటనే వెళ్ళి ఆయనకు నమస్కారం పెట్టుకుని ఆనందించి ఆయన యొక్క మెప్పులు పొందుతామని వెళ్ళి నమస్కారం పెట్టుకుని ఇలా అంటే త్యాగరాజు వాళ్ళందరూ కూడా తరించినట్టుగానే ఈ సాధనలో నేను తరించాలని ఉంది స్వామి. ఆయన ఇలా చూసి వాళ్ళు తరించి సాధన చేశారు కానీ సాధనతో తరించలేదు, తరించి సాధన చేశారు. చేయమ్మా చూసారా మాట ఎలా కష్టపెట్టి లక్ష్యం ఉంటుంది. సాధన చేసి తరిద్దాం అనుకుంటున్నాను అది ఆయన ఎలా పట్టుకొని చూసారా, వాళ్ళు తరించి సాధన చేశారు, నువ్వు కూడా తరించి సాధన చేయండి, ఈ పుట్టుకలు నా వద్దు అని చెప్తున్నారు. అంటే వాళ్ళ నేను అవ్వాలి అనేటువంటి కోరికలు వచ్చేసింది. అసలు ఈ గొడవలు నీకు ఎందుకు, బంధువులు ఏమలేదు, నా దగ్గర ఎందుకు వచ్చావు, ఎందుకు కోరుకున్నావు, ఎందుకు కోరావు, ఇంత చెడుకులు కొరడాలు ఎప్పుడు ఉన్నాయి ఇందులో ఒక వాక్యంలో. కర్మ ఆధ్యాత్మిక సాధనకి సహాయకరం కావాలి. ఆధ్యాత్మం అంటే ఆత్మను ఆశ్రయించుకున్నటువంటి సాధన. ఆత్మని అది అంటే ఆశ్రయించుకున్నాను. అధ్యాత్మం అంటే ఏది మాట్లాడినా, ఏది చేసినా, ఏది మాట్లాడినా ఆత్మ సంబంధమైనటువంటి మాటలే మాట్లాడాలి. ఆ సాధనకు సహాయకరం కావాలి అంటే కర్మయోగం కావాలి. ఇప్పుడు ఈ కర్మభక్తి జ్ఞాన యోగాలు బ్రాహ్మణ క్షత్రియ శూద్రులు మనోబుద్ధి అహంకారాలు ఇవన్నీ కూడా శివానుభవం సిద్ధవేదంలో ఏమిచ్చారో ఒక మాట చూడండి. అవి కూడా మనం మీ అందరి ప్రేరణతోటి ఒక్కొక్క అధ్యాయం తీసుకుని అవి కూడా పెట్టుకుంటే మీరు సిద్ధవేదం చదువుకుంటే ఇంకా మాస్టర్ స్కూల్లో బాగా చెప్తే క్లాస్లో అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. కర్మ ఆధ్యాత్మిక సాధనకు సహాయకరం కావాలంటే, కర్మయోగం కావాలనడానికి 3 విషయాలు ఏంటంటే, తాను చేశాను అని అభిమానం లేకుండా ఉండడం. అంటే చేసేవాడిని నేనే అని. తాను చేశాను అనే అభిమానం లేకుండా
ఇలాంటి ఫలం కావాలనే ఆశ లేకుండా ఇవన్నీ మీరు చూపులు వెళ్ళిపోతే బాగానే ఉంది, కానీ మన నిత్యానందరూ మన యోగేశ్వరులు ఏం చెప్పాల్సింది ఇంకా మనకు నాటుతుంది కదా. ఈ కర్మకి ఇలాంటి ఫలం కావాలనే ఆశ కూడా లేకుండా విషయం మనకు సమాధి కావాలి, అది గాలి వెళ్ళిపోవాలి, ఇంకా నడిచిపోవాలి, అర్థంగా ఏదో అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి, సమాధి రావాలి, సమాధి అంటున్నారు. ఎలా అవుతుంది? ఈ ఆలోచనలు ఏం పెట్టుకోకూడదు, చేయడమే. ఆలోచన పెట్టుకుంటే వెనక్కి వెళుతుంది, జాగ్రత్త. అది కూడా గొప్ప ఆమె, అది కూడా బాగా అది పనికిరాదు, అది వద్దు. ఇవన్నీ నేను పడినవాడినే గౌరవంలో ఉండాలి. అది వద్దు, ఏది వద్దు, ఏది వద్దు, ఏది లేదు, ఏది వద్దు, ఏది కాదు, అంతే. నిరాకారం, నిరంజనం. 3 శీతోష్ణాలు, నిందా స్తుతి, నిందాస్తుతులు, మానం అవమానం, జయం అపజయం, ఇవన్నీ ఇంగ్లీష్లో డ్యుయాలిటీస్ అంటారు. వీటిని సుఖం దుఃఖం, శీతోష్ణాలు, నిందాస్తుతులు, మానవమానాలు, జయాపజయాలు, సుఖ దుఃఖాలు, ఈ ద్వంద్వాలన్నింటినీ లెక్క పెట్టకుండా ఈశ్వర ప్రీత్యర్థంగా చేసే స్వార్థరహితమైన కర్మ మాత్రమే కర్మయోగము, మిగిలిన కర్మయోగం కాదు. ఈశ్వర ప్రీత్యర్థంగా అశ్వధారాలతో పూజ చేసేవారి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నారు ఉమామేశ్వరుడికి. కొవ్వూరు మీటింగ్లో 40 సంవత్సరాల క్రితం ఆ మీటింగ్లో ఉన్నాయి. అనుభవం ఉంది. అశ్వధారాలతో పూజ వేస్తుంటే పూజ పడిపోయింది రామకృష్ణ వారి. అటువంటి పూజ వాళ్ళు ఎవరైనా చేస్తున్నారా? అందుకని పూజ అంటే నిజమైన పూజ ఈ పూజ, ఇది పూజ, వృద్ధి చెందేది అని అర్థం. పూజకి అర్థం ఏంటంటే నిత్యము వృద్ధి చెందేది అని. వృద్ధి చెందుతుందా ఇది చేస్తుంటే నీకు వృద్ధి సాధన చేద్దని కాదు, నిత్యం వృద్ధి చెందుతుందా? శాస్త్రం చేయడం, అది చేయడం, శాస్త్రం ఒక మాట రామాయణం దాంట్లో సార్ ఏకాదం పెట్టుకుని అన్ని చేస్తే 1000 ఎందుకయ్యా అంటే ఆ 1000 నామాలు చేయడంలో ఏదో ఒక నామాలుగా నేను 4 మనసు కాస్త కట్టుకుంటుందని. కనుక శీతోష్ణాలు, అబ్బా పోషకం, కాస్త ఎండ వస్తే భరించలేకపోవడం, కాస్త వాన వస్తే భరించలేకపోవడం, బట్ట సులువుతుకోవడం, చనిపోయిపోయింది బాబు, ఈ నాలుగు మరిగిపోయిపోయింది. శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయనో నిత్యం స్వాం దీక్ష భారతార్జున. ఇవన్నీ లెక్క పెట్టుకొని ఎన్నో చెప్పారు భగవద్గీత. కొన్ని లౌకికులు ఏమీ తెలియని వాడు తెలియదు అని అనుకో, తెలియని వాడు కూడా అనుకుంటే తప్పలేదు. మన సిద్ధయోగ సాంప్రదాయంలో హోమం చేస్తూ కూడా అన్ని సహించాలి, అన్ని ఉండాలి. అది సైంటిఫిక్ కాలంలో ఉంది, పొల్యూషన్ కాలంలో ఉంది, అస్థిరితంగా మాట్లాడే కాలంలో ఉంది. మనకు వచ్చేది కళ్ళు మూసుకొని లాభం చేస్తే బయట వేడితే లాభం చల్లగా ఉంటుంది, బయట చల్లగా ఉంటుంది, లాభం వేడిగా ఉంటుంది. ఆయన ఉన్నారు లోపల, ఈశ్వరుడు లోపల జాగ్రత్తతో ఉన్నారు. ఆయన తెలుసు నువ్వు గంగాని ఎంత అందంగా చూసుకుంటున్నావో, నువ్వు ఎంత అందంగా పేపర్ అంతా గంగాని అంత పూజ చేస్తున్నావో ఆయన తెలుసు. ఆయన చూస్తున్నాడు, ఆయన నిద్రపడలేదు, కట్టాడపడలేదు. ఆయన తెలుసు నువ్వు జపం చేస్తున్నావు. ఆయన నేను చూడండి, కనుక శీతోష్ణ సుఖాలు ఇచ్చేవి ఉన్నాయి కదా. నువ్వు అదే మాత్రలు అంటారు వీటిని, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ. శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమ పాయ నిత్యం నువ్వు తితిక్షస్వ భారత. తితిక్ష వహించాలి. తితీక్షకి మించిన సాధన లేదు అన్నారు శంకరాచార్య వారు. తితీక్ష అంటే సహనము, కేవలం అసమర్థతగా సహనం కాదు, నీవు దాన్ని ఎదుర్కోగలిగి ఉండి కూడా నీవు సహనం వహించడమే నిజమైన తితీక్ష. నీకు అపారమైన బలం ఉంటుంది. వాడెవడో నిన్ను తిట్టాడు, వాడు చెందపడేస్తావనే భావం వచ్చి కొట్టగలిగిన నువ్వు కొట్టకుండా ఉండడమే తితీక్ష. తితీక్ష సాధనం